నేటి ఆధునిక ప్రపంచంలో తెల్లగా ఉంటేనే అందం, తెల్లగా ఉంటేనే విజయం అనే ఒక అపోహ మన సమాజంలో బలంగా నాటుకుపోయింది. ఈ బలహీనతనే పెట్టుబడిగా మార్చుకున్నాయి కొన్ని వ్యాపార సంస్థలు. రాత్రికి రాత్రే తెల్లగా మెరిసిపోవాలనే ఆరాటంతో మార్కెట్లో దొరికే ఫెయిర్నెస్ క్రీమ్లను అమాయకంగా ముఖానికి పట్టించుకుంటున్నారు ఎంతోమంది. కానీ మేని ఛాయను మార్చే ఆ మెరుపు వెనుక జీవితాన్ని చీకట్లోకి నెట్టే స్లో పాయిజన్ దాగుందని ఎంతమందికి తెలుసు? ఫెయిర్నెస్ క్రీములతో చర్మానికే కాదు, లోపల ఉండే కిడ్నీలు, కాలేయం కూడా దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఫెయిర్నెస్ క్రీములతో చర్మానికి పొంచి ఉన్న పెనుముప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన చర్మం మన శరీరాన్ని బాహ్య కాలుష్యం నుండి కాపాడే అద్భుతమైన కవచం. కానీ ఆ కవచానికి రసాయనాల రంగులు పూస్తే జరిగే నష్టం అంతా ఇంత కాదు. అసలు మన చర్మానికి రంగు ఎలా వస్తుంది? మన చర్మం పైపొర ఎపిడెర్మిస్లో మెలనోసైట్స్ అనే ప్రత్యేక కణాలు ఉంటాయి. ఇవి మెలనిన్ అనే వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. మనలాంటి ఉష్ణమండల దేశాల్లో సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించటానికి మన శరీరం సహజంగానే ఎక్కువ మెలనిన్ను ఉత్పత్తి చేస్తుంది. అందుకే మన చర్మం గోధుమ లేదా నలుపు రంగులో ఉంటుంది. ఫెయిర్నెస్ క్రీముల్లో వాడే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఈ మెలనిన్ ఉత్పత్తిని బలవంతంగా ఆపేస్తాయి. చర్మానికి సహజ రక్షణ కవచమైన మెలనిన్ తగ్గిపోవడంతో చర్మం తాత్కాలికంగా తెల్లబడినట్లు అనిపిస్తుంది. అయితే బయట నుంచి సూర్యరశ్మి నేరుగా లోపలి పొరలపైకి ప్రసరించడంతో చర్మం పూర్తిగా నిస్సారంగా మారుతుందని చెబుతారు నిపుణులు. చర్మాన్ని తెల్పగా చేసే క్రీములు అంటే ఫెయిర్నెస్ క్రీమ్స్ అనే అసలు లాజికే లేదు. ఏ ఫెయిర్నెస్ క్రీమ్స్ లేవు. మీరు జెన్యున్గా ఎండలో తిరగకపోతే ట్యాన్ అవ్వం, మనం ఎండల్లో తిరిగితే ట్యాన్ అవుతాం. సో ఈ ఎండకు తిరగపోకుండా మనం న్యాచురల్ అక్వైర్డ్ అంటే ఎండకు తిరగడం వల్ల, లేదంటే అట్లా వచ్చిన పిగ్మెంటేషన్, లేదంటే హార్మోనల్, లేదంటే డెలివరీ అయిన తర్వాత కొంచెం నలిపోతుంటాం, అవి న్యాచురల్గా బెటర్ అవుతూ ఉంటాం. సో ఫెయిర్నెస్ క్రీమ్స్ అనే కాన్సెప్ట్ మనల్ని మిస్లీడింగ్, అంటే హైప్ చేసే క్రీమ్సే. ఏ ఫెయిర్నెస్ క్రీమ్స్ లేవు, ఏ పర్మనెంట్ క్రీమ్స్ ఫెయిర్నెస్ క్రీమ్స్ లేవు. ఫెయిర్నెస్ క్రీమ్స్ అన్ని ఫేకే. ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్లో ఏమైనా అడిగిన వాళ్ళకి ట్యాన్ రెడ్యూసింగ్ క్రీమ్స్ అంటే ఒక చిన్న ఫేస్ వాషో లేదంటే ఒక సీరమ్సో, మార్క్స్ ఉంటే మార్క్స్ తగ్గే స్పాట్ క్రీమ్సో చెప్తుంటాం. అవి లాంగ్ టర్మ్ వాడచ్చు అని అడుగుతారు. కొన్ని క్రీమ్స్లో మనకి బీటా వైట్, టెరా వైట్ అవి ఉంటాయి. అవి ఫుల్ ఫేస్ పెట్టుకోవచ్చు. కోజిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్, లేదంటే హైడ్రోకినాన్ అనే స్పాట్ లాగా చెప్తుంటాం. ఎన్ని రోజులు చెప్తాం స్పాట్ పిగ్మెంటేషన్ అంటే? మచ్చలు తగ్గిపోయేంత వరకు చెప్తాం. సో న్యాచురల్ ఎండకు తిరిగే వాళ్ళు ట్యాన్ అయ్యి తగ్గాలనుకుంటే చిన్న గ్లైకోలికో లేదా సల్సిలిక్ యాసిడ్కో సిట్రిక్ యాసిడ్ ఫేస్ వాష్ వాడుకోవచ్చు. ఇంటికి వచ్చి క్రీమ్స్, ఫెయిర్నెస్ క్రీమ్స్ కాకుండా ట్యాన్ రెడ్యూసింగ్ క్రీమ్స్ ఫుల్ ఫేస్ వాడాలనుకుంటే ఈ సీరమ్స్ ఉంటాయి. ఏవి గ్లైకోలిక్ యాసిడ్ సీరమ్స్ అని, లేదా వైటమిన్ సి సీరమ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తే న్యాచురల్ అక్వైర్డ్ ట్యాన్ తగ్గిస్తాయి. సో ఫెయిర్నెస్ క్రీమ్ అనే కాన్సెప్ట్ లేదు. ట్యాన్ రెడ్యూసింగ్ క్రీమ్సో, ట్యాన్ రెడ్యూసింగ్ సీరమ్సో మనం, లేదంటే స్పాట్ క్రీమ్సో మనం ఆ ఆలోచన పెట్టుకోవాలి. మేని ఛాయను మెరుగుపరుచుకునేందుకు, చర్మాన్ని మెరిపించేందుకు ఇవాళ మనలో చాలామంది స్టెరాయిడ్లు ఉన్న క్రీములను వాడుతున్నారు. నిజానికి స్టెరాయిడ్ క్రీములతో చర్మానికి జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో లభించే అనేక ఫెయిర్నెస్ క్రీమ్స్లో, ముఖ్యంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే ఉత్పత్తుల్లో హైడ్రోక్వినోన్, ట్రెటినోయిన్ వంటి శక్తివంతమైన కార్టికోస్టిరాయిడ్స్ను వాడుతున్నారు. వీటిని దీర్ఘకాలం వాడటం వల్ల చర్మం పొర పల్చబడిపోతుంది. దీంతో చర్మం కింద ఉండే రక్తనాళాలు బయటకు కనిపిస్తాయి. ఎండలోకి వెళ్ళగానే ముఖం నిప్పులా ఎర్రబడిపోతుంది. విపరీతమైన మంట, దురదలు మొదలవుతూ ఉంటాయి. దీనినే వైద్య శాస్త్రంలో స్టెరాయిడ్ డిపెండెంట్ ఫేస్ అంటారు. అంటే ఆ క్రీమ్ వాడటం ఆపేస్తే ముఖం మునుపటి కంటే నల్లగా, వికారంగా మారిపోతుంది. చర్మం తన సహజ రోగ నిరోధక శక్తిని కోల్పోయి బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నిలయంగా మారుతుంది. సో ఫెయిర్నెస్ క్రీమ్స్లో చాలా వరకు ఏమైపోయింది, ఇప్పుడు ఈ స్టిరాయిడ్స్, వీటిలో కొన్ని బ్రాండ్ చెప్పకూడదు కానీ షైన్స్ అనే క్రీమ్స్ ఉంటాయి, లైట్స్ అనే క్రీమ్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ మీరు వాడుతున్నారా? సాల్స్ అనే క్రీమ్స్ ఉంటాయి, SOL లాస్ట్లో, ఇవి స్టిరాయిడ్ క్రీమ్సే.
ఇవి ట్రెటినాయిన్ ఉంటాయి. వాడుతూనే 2 రోజులకే వాళ్ళు 6 షేడ్స్ ఉంటాం మనం. 4వ షేడ్ ఉంటే కొంచెం నలుపు ఉంటే, 2వ షేడ్ అంటే ఫారినర్ లాగా థిక్గా ఫేస్ స్మూత్గా అవటం, బ్రైట్ అవటం. అంటే ఎంత ఫేర్ అయిపోతారంటే వాళ్ళు నమ్మలేరు, వాళ్ళు అసలు వాళ్ళేనా అని మనం గుర్తుపట్టలేంత చేంజ్ అవుతుంటారు. మీరు వాడే అన్ని స్టెరాయిడ్ క్రీమ్సే. అది కంప్లీట్గా మీ చర్మాన్ని అంటే డిజాల్వ్ చేసుకుంటా పోతుంది. చర్మం ఒలిచేస్తుందని చెప్పారు చూసారా, అలానే ఒలిచేస్తుంది ఆ క్రీమ్. మీకు మొత్తం స్కిన్ పోయి మీకు 20 ఏళ్ళ లుక్, 40 ఏళ్ళు 50 ఏళ్ళు అంటే ముసలోళ్ళ లుక్ వచ్చేస్తుంది. రిపేర్ చేయడానికి డాక్టర్ గారికి స్కిన్ కూడా ఉండదు. ముద్దలు రావటము, సన్ సెన్సిటివిటీ, ఎండలకు కాలు పెట్టగానే మంటగా రెడ్గా లేని పింపుల్స్ కొని తెచ్చుకోవడం, పెద్ద పెద్ద గడ్డలు అవటము. డాక్టర్ చుట్టూ అప్పుడు వెళ్తారు మీరు క్రీమ్స్ పడేసినా కానీ. అప్పుడేమైపోతాయి, అంత వాల్యుబుల్ టైం అయిపోయి లేని స్కిన్ మనం మంచి స్కిన్ కొన్ని కొత్త ప్రాన్స్ కొని తెచ్చుకొని స్కిన్నే డిజాల్వ్ చేసుకొని స్కిన్ లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాడితేనే బాగుంటాం, వాడకపోతే ఇంకా నలుపు అవుతాం. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా డ్యామేజ్ అవ్వటం, ఇంకా నలుగురిలో తిరగకపోవటం, అలాంటి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకండి. ఈవినింగ్ ఫెయిర్నెస్ క్రీమ్స్ మీరు వాడాలనుకుంటే కంపల్సరీ స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక సీరమ్స్ వాడుకోండి. క్రీమ్స్తో పోలిస్తే సీరమ్స్ చాలా సేఫ్. అందాన్ని ఇనుమడింపజేస్తుందన్న క్రీమే ప్రాణాలు తీసే హంతకిగా మారితే ఫెయిర్నెస్ క్రీముల ప్రభావం కేవలం ముఖానికే పరిమితం కాదు, అవి మన కిడ్నీలను సైతం నిర్వీర్యం చేస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారతీయ వైద్య పరిశోధనా మండలి జరిపిన అధ్యయనాల ప్రకారం చర్మ ఛాయను వేగంగా మార్చే చాలా క్రీములలో ప్రమాదకర స్థాయిలో పాదరసం ఉంటోందన్నట్లు తేలింది. ఈ క్రీముల్ని అతిగా వాడినప్పుడు చర్మ రంధ్రాల ద్వారా ఆ పాదరసం శరీరంలోకి చేరి ఆపై రక్త ప్రవాహంలో కలిసిపోతుంది. రక్తంలోని ఈ పాదరసం నేరుగా మూత్రపిండాలలోని వడపోత వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీనివల్ల నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే తీవ్రమైన కిడ్నీ వ్యాధి వస్తుంది. మూత్రం ద్వారా ప్రోటీన్లు అధికంగా కోల్పోవటం, శరీరం మొత్తం వాపులు రావటం, చివరికి కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీయటం జరుగుతుందంటారు డాక్టర్లు. స్కిన్ కేర్ అనేది మనం టీనేజ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. స్కిన్ కేర్ అంటే గుడ్ ఫౌండేషన్, ఇంటర్నల్ కొలాజన్ బాగుంటే పైన స్కిన్ బాగుంటుంది. కొలాజన్ ఎప్పుడు బాగుంటుంది, ఈ ఒమేగా డైట్ కానీ, వైటమిన్ సి డైట్ కానీ, ఆ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ కానీ, ఆ సీజన్లో దొరికే వెజిటేబుల్స్ కానీ తీసుకుంటూ, మనం ఎండకు తిరగకూడదని చెప్పను నేను, కానీ ఎక్కువగా వీలైతే ఎండకు తిరగకపోవడం, లేకపోతే ఎండకు తిరగడానికి క్యాప్ అంబ్రెల్లా పెట్టుకోవడం స్ట్రాంగ్స్ అని వెళ్తుంటే. సో ఇలా చేసుకోవడం వల్ల మన బేసిక్ ఫౌండేషన్ స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఆ హెల్దీ స్కిన్ హైడ్రేషన్ అంటే పైన వాటర్ పోకుండా చూసుకోవడానికి హైడ్రేషన్ అంటాం, అవి మాయిశ్చరైజర్స్. డ్రైస్నెస్ అంటే ఆయిల్ సరిగా లేకపోవడం వాళ్ళకి మాయిశ్చరైజర్స్. లేదు ఒక స్కిన్ సన్ స్క్రీన్, వాళ్ళకి మొటిమలు లేకపోతే ఒక సన్ స్క్రీన్, ఆయిలీ లాగుంటే ఒక టైప్ ఆఫ్ సన్ స్క్రీన్, డ్రై ఉంటే ఒక టైప్ ఆఫ్ సన్ స్క్రీన్, సన్ సెన్సిటివ్ ఉంటే ఒక టైప్ ఆఫ్ సన్ స్క్రీన్, ప్రెగ్నెంట్ ఉంటే ఒక టైప్ ఆఫ్ సన్ స్క్రీన్, అండ్ సన్ ఎక్స్పోజర్ ఎక్కువ మనం స్క్రీన్ ముందు ఉంటే ఒక సన్ స్క్రీన్, అలా టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. ఒక టైప్ ఆఫ్ సన్ స్క్రీన్ వాడుకోవడం, ఈవినింగ్ ఒక మైల్డ్ ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సీరమో మాయిశ్చర్ వాడుకోవడం వల్ల బేసిక్ స్కిన్ మనం సెట్ అయినట్టే. సో మీకు ఒక చిన్న సన్ స్క్రీన్, ఒక చిన్న మాయిశ్చరైజరో, ఒక చిన్న సీరమో కంపల్సరీ 7 డేస్లో ఆ సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీ డైట్లో ప్రోటీన్స్, వీలైతే డ్రై బెర్రీస్, ఒమేగా డైట్ ఇవి ఎక్కువ తీసుకోవడం, ఫ్రెండ్స్ స్మోక్ చేస్తున్న పొల్యూషన్ వీలైతే అవాయిడ్ చేయడం, లేదంటే అవాయిడ్ చేయడం అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటము, పొల్యూషన్ వీలైతే అవాయిడ్ చేయడం. అండ్ లేట్గా 7 డేస్లో అట్లీస్ట్ 2-3 డేస్ అన్న ఎక్కువ నైట్ హెవీ లేట్ డిన్నర్, జంక్ ఎక్కువ మన హ్యాబిట్స్ కాకుండా ఉంటే న్యాచురల్ మన స్కిన్కి 99% మనం తీసుకున్నట్టే. ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడి సమస్యలు తెచ్చుకున్న వారికి మొదట స్కిన్ బయాప్సీ లేదా వుడ్స్ ల్యాంప్ పరీక్ష ద్వారా చర్మానికి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారు. శరీరంలో టాక్సిన్స్ స్థాయిని తెలుసుకోవటానికి 24 గంటల యూరిన్ మెర్క్యూరీ టెస్ట్ మరియు కిడ్నీ ఫంక్షన్ టెస్టు కూడా చేస్తారు. చికిత్సలో భాగంగా మొదట ఆ హానికరమైన క్రీములను తక్షణమే ఆపేయాలి. స్టెరాయిడ్ క్రీములను ఆపటం వల్ల తలెత్తే దుష్ఫలితాల్ని తగ్గించడానికి కొంతకాలం పాటు సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్లతో పాటు టాపికల్ కాల్సిన్యూరిన్ ఇన్హిబిటార్స్ మందుల్ని వాడాల్సి ఉంటుంది. ఇక చర్మాన్ని తెల్లగా మార్చుకోవటం కంటే ఆరోగ్యంగా ఉండటం అన్నిటికంటే ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి. ఫెయిర్నెస్ క్రీములు, స్టెరాయిడ్ల కంటే సహజ సిద్ధంగా మేని ఛాయలు పెంచుకోవటానికి ప్రయత్నించాలి. విటమిన్ సి, ఈ ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు తినటం, రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగటాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు చర్మానికి చక్కటి ఛాయతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి.